ఇవాళ హనుమాన్ జయంతి కదా. సో చిరంజీవి గారు అయితే అందరికి కూడా హనుమాన్ జయంతి కరెక్ట్ గా ఇచ్చారు. మంచి పాట ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, చిరంజీవి గారు లుకింగ్ గానీ చాలా బాగుంది. అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఆయన పేరులో చిరంజీవి అని ఉంది అని ఈ పాట ఈ రోజు రిలీజ్ చేశారా, లేకపోతే ఏంటి అని ఆడియన్స్ చాలా మంది కూడా అదే డౌట్ గా. యాక్చువల్ గా ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. సో మేము కూడా మా నాన్న మేము ఆయనకి వీరాభిమానం. చిరంజీవి గారికి చిరంజీవి అనే పేరు ఎట్లొచ్చిందంటే ఆయనకు ఆయన గుడి దగ్గర అట్లా మొక్కడానికి పోయినాడు. యాక్చువల్ గా ఆయన చెప్పింది నేను విన్నాను. సంథింగ్ న్యూస్ లో చెప్పారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆయన ఒక న్యూస్ ఛానల్ లో చెప్పారు. యాక్చువల్ గా ఆయన పేరు శివప్రసాద్ పూర్తి పేరు. ఆయనకి చిరంజీవి అనేది ఎట్లా వచ్చిందంటే ఆయన అక్కడ మొక్కడానికి పోయినప్పుడు రాముడు గురించి సీతమ్మ మొక్కడానికి పోయినాడు. అట్లే మొక్కుతా ఉండు అక్కడే పాపం అట్లా సరదా తిరుస్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఎవరో ఒక చిన్న పాప వచ్చేసి చిరంజీవి మీరు వెళ్ళిపోవన్నారు. నన్ను ఎవరు చిరంజీవి అని ఆయన బయటకు వచ్చేది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా చిరంజీవి వచ్చేసే బయటికి అన్నారు. సో అట్లా ఆయన పేరు ఈ స్థాయికి వచ్చేసింది కాబట్టి మెగాస్టార్ చిరంజీవి చెప్పాల్సిన అవసరం. సో ఓకే, చిరంజీవి ఫ్యాన్స్ అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్స్ మొత్తానికి నేను ఒకటి చెప్తా, త్వరలో మళ్ళీ బాస్ ఇంకో హిట్ కొడతారు. గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విశ్వంబర ఇప్పటికే రికార్డులు మొత్తం సహా అన్ని షేక్ అయిపోయినాయి. సో ఈ సినిమా కూడా హిట్ అయిద్ది అంటారా? 100% హిట్. ఎందుకంటే చిరంజీవి గారు ఉన్నారు అని హిట్ అయిద్ది అంటారా, లేదా సినిమాలో కాన్సెప్ట్ ఉందని హిట్ అయిద్ది అంటారా? చిరంజీవి గారు చేసే కాన్సెప్ట్ వల్ల హిట్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం ఆయనకి ఎట్లా చేయాలి ఏంటనేది చాలా